గణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొంచెం మంచి టాపిక్, వినయం. అతి మంచి గుణం అండి అది ఉండాలే కానీ మనకి దానంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఆ గుణం అంత మంచిది. వినయము అంటే వినమ్రత, పొలైట్నెస్. వినమ్రతగా ఉండడం అది చేతకాని తనం కాదు, అది ఒక గొప్పతనం. చాలామంది అనుకుంటాడు అంత సైలెంట్గా అంత వినయంగా అలా ఉంటున్నాడు, అతనికి చేత కాదేమో అనుకుంటాడు. అది అతి గొప్ప వినయం. మన అందానికి మేకప్ ఎలా అందంగా కనిపించాలంటే అలాగే మన ఆనందానికి అందానికి ఆభరణము వినయం. ఆ స్వభావం ఉండడము అందము రెట్టింతలవుతుందండి, రెట్టింపు అవుతుంది. వినయం ఉంటే అది అందరితో ఆదరించబడతారు, అందరూ దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళకి ప్రకృతి కూడా తల వంచుతుంది. మనుషులకి కష్టసుఖాలు వస్తాయండి. కష్టసుఖాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? కష్టసుఖాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు వినయంగా, విధేయతగా, పొలైట్గా దాన్ని ఎదుర్కొని అందులో నుంచి బయటపడటమే అతి గొప్ప విషయం. తను చేసిన తప్పును తను తెలుసుకొని దాన్ని ఒప్పుకోవడం. ఇంకెవరైనా తప్పులు చేసింటే దాన్ని మన్నించి ఆ తప్పు దిద్దుకునేటట్టు చేయడం కదా. నవ్వుతూ ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోవడం. మనకున్న జ్ఞానము, మనకున్న సంపద, మనకున్న అందము, ఐశ్వర్యము ఇవన్నీ భగవంతుడు ఇచ్చినది. నేనే గొప్ప, నన్ను మించిన వారు లేరు అంటూ అహంకారం పనికిరాదు. ఎవరి దగ్గరైనా మనం ఏదైనా పొందితే గ్రాటిట్యూడ్తో, వినయంతో వాళ్ళకి కృతజ్ఞత చెప్తే అంతకంటే మంచి గుణం ఉంటుందా? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం వినయం. ఒకటి చెప్తాను. దశరథ మహారాజు శ్రీరాముడిని మరుసటి రోజు పట్టాభిషేకుడిని చేయాలని పెద్దలందరూ నిర్ణయిస్తారు. దశరథ మహారాజు రాముణ్ణి పిలిచి, రామా, రేపు నీకు పట్టాభిషేకుడిని చేస్తున్నానని చెప్తాడు. అందుకు రాముడు నవ్వుతూ అంగీకరిస్తాడు. అలాగే అని వెళ్తాడు. అదే దశరథ మహారాజు మరుసటి రోజు ప్రొద్దున్నే అదే రాముణ్ణి పిలిచి కైకేయి కోరిక ప్రకారము నువ్వు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి, నార వస్త్రాలతో వెళ్ళాలని శాసిస్తాడు, చెప్తాడు. అప్పుడు రాముడు అదే నవ్వుతూ, చిరునవ్వుతూ దాన్ని శిరసా వహిస్తాడు. ఎక్కడ మనసులో ఎటువంటి భావం లేకుండా వెళ్తాడు. పూజించబడ్డాడు రాముడు కదా. మనము ఏమీ లేదండి, చిన్న చిన్న వాటికి అహంకరిస్తాము, గర్వపడతాము నిజంగా. కానీ ఇంకొకటి చెప్తాను. కొంతమంది అతి వినయం దూర్త లక్షణం అంటారు. అంటే వినయంగా నటిస్తారు. దీంట్లో మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే, పెద్దవాళ్ళు వీళ్ళు అనే కాదు, వాళ్ళు వినయంగా నటించడం అంటూ ఒక రకంగా దాన్ని చూసి మోసపోకూడదు. నిజమైన వినయం అదొక గుణం అండి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆఫీసులో ప్యూన్ దగ్గర నుంచి CEO దాకా అందరినీ సమభావంతో చూస్తారు. భేదభావం ఉండదు వాళ్ళకి, చిన్న పెద్ద ఏం ఉండదు. అనుకువగా విద్యా వినయం అంటారు, అంత ఉన్నతంగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళు నిత్య తృప్తులండి. వాళ్ళు వినయంగా ఉన్నవాళ్ళు మనకేమో అనిపిస్తుంది వాళ్ళు సైలెంట్గా ఉన్నాడే, పొలైట్గా ఉన్నాడు, వాడికి ఏమీ రాదు, వాళ్ళకి ఏమీ చేత కాదు అనిపిస్తుంది.
అది పొరపాటు. వాళ్ళకి అది చేతకానితనం కాదు, అదే వాళ్ళ బలం. వినయంగా ఉండడము, సాధించడము, ఆ వినయ శక్తితో వాళ్ళు అనుకుంది సాధిస్తారు. ఈ రోజు తల ఒగ్గినట్టు అనిపిస్తారు, కానీ వాళ్ళకి కష్టాలకి తల ఒగ్గినా తల వంచినా దాన్ని ఎదుర్కొని వినయంగా తొందరపాటు లేకుండా ఉన్నతంగా పైకి వస్తారు. అది ఎంతో మంచి గుణం. అది మన ఆభరణం అండి, ఎంతో అవసరం. ఆత్మశాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక్కసారి మనము అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కడైనా తొందరపడి మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు అవసరము, ఇది ఇలా మాట్లాడకుండా ఉంటే మంచిది కదా అని ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించడము. ఎవరినైనా తొందరపడి వ్యవహరించకుండా కొంచెం ఆలోచించి ఇలా చేయకూడదు అని ఆలోచిస్తుంటే చక్కగా మనలో కూడా మార్పు వస్తుంది. కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ వినయంగా పొలైట్గా ఉంటే దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు. అదే అహంకారంగా ఉంటే దగ్గర వాళ్ళు దూరం అవుతారు. అందరితో కలిసిమెలిసి ఉండి చక్కగా వృద్ధిలోకి రావాలని నేను కూడా ప్రయత్నిస్తాను. మీరు అలా ప్రయత్నించి వినయంగా, విధేయతగా, గ్రాటిట్యూడ్గా ఉంటాను. ఈ మీనా, మీ